ఉంగుటూరు మండలం ఆత్కూరు వైఎస్ఆర్ కాలనీలో వివాహిత అనుమానాస్పద మృతి. ఎవరో లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నట్లు చెబుతున్న కుటుంబీకులు. ఏలూరు జిల్లా పెదపాడు మండలానికి చెందిన కత్తి ప్రియాంక. ఆమెకు ఆత్కూరు గ్రామానికి చెందిన వ్యక్తితో 6 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. మృతురాలు ప్రియాంకకు 2 మగపిల్లలు, 3, 5 సంవత్సరాలు. ఆత్కూరు మృతురాలి ఇంటి వద్ద తల్లిదండ్రులు, అత్తామామ, భర్త కావాలని ఉద్దేశపూర్వకంతో మా అమ్మాయిని కొట్టి చంపి ఉరివేశారని ప్రియాంక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన. ఆత్కూరు పోలీసులు అదుపులో ఉన్న మృతురాలి భర్త ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు మా అమ్మాయి అని అంటున్న ప్రియాంక తల్లిదండ్రులు, బంధువులు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రియాంక మృతదేహాన్ని అంబులెన్స్లో పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఆత్కూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్న ఆత్కూరు ఎస్ఐ పైడి బాబు. ఒక పెద్ద మనిషి వస్తే మళ్ళీ తర్వాత సంవత్సరం ఉన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ఏదో చేసుకుంటాడు అని చెప్పి ఉద్దేశంతో సరే మీలాంటి వాళ్ళు వచ్చి ఎవరైనా వచ్చి సర్దుబాటు చేసి పంపించాం. కానీ ఇలా చేస్తాడని చెప్పి మేము అనుకోలేదండి. మా అమ్మాయి మాత్రం ఉరి చేసుకోవాలా, ఈడు మాత్రం చంపాడు, ఈడితో పాటు ఇంకోళ్ళు ఉన్నారు, ఎవరన్నా అనేది దర్యాప్తు సంస్థ మాత్రం దర్యాప్తు చేసి దీని నిజాలు బయట తేలాలని చెప్పి మేము అతను కోరుకుంటున్నాడు. మా అమ్మాయి పాప మీద దెబ్బలు ఉన్నాయండి, మా పాప మీద దెబ్బలు ఉన్నాయండి. ఇది మాత్రం హత్యే, ఆత్మహత్య కాదు. మా పాపను హత్య చేశారు. ఎవరెవరి మీద కేసు పెట్టారు మీరు? మేము అల్లుడి మీద పెట్టాం. అంట్లో అల్లుడి మీద ఇంటర్గేషన్ మన ఇక్కడ వాళ్ళ పక్కన ఉన్నవాడు ఎవడో పేర్లు తెలియదు, కానీ దాని మీద ఎట్లా పెడతాం? అది అనుమానాస్పద కేసు అవుతుంది తప్ప వాళ్ళ పేర్లు మాకు తెలియదు, ఇంటి పేర్లు తెలియదు, మంచి పేరు కూడా తెలియదు. కానీ నిన్న మధ్యాహ్నం కూడా ఆడ మళ్ళీ 4 తాగారండి అక్కడ. కాకపోతే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, తిట్టే అన్ని బయటకు వస్తాయి. అక్కడ సీసీ కెమెరా ఉందండి, మొత్తం లైన్ కనపడుతుంది. వాళ్ళు ఎవరన్నా కానీ ఆడ అనుమానం ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఈ దర్యాప్తు సంస్థ మాత్రం చేసి మాకు న్యాయం చేయాలని మాత్రం కోరుకుంటున్నాం. కేసు ఏమని పెట్టారు మీరు? కేసు మాత్రం మా అమ్మాయి హత్యానికి కేసు పెట్టాము. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన మాత్రం మా అమ్మాయి మీద మర్డర్ జరిగిందని కేసు పెట్టాం. గ్రామంలో జగనన్న కాలనీలో ప్రియాంక అనే అమ్మాయి నిన్న రాత్రి అనుమానాస్పదంగా ఉరి వేసుకుని చనిపోయి ఉందండి. దానిపై అతని తండ్రి ఆ అమ్మాయికి 6.5 సంవత్సరాల క్రితం వివాహం అయిందని భర్త వేధించేవాడని చెప్పేసి ఆ వేధింపులు తాళలేక ఆమె ఉరి వేసుకుని చనిపోయి ఉంటుందని చెప్పేసి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద కేసు రిమోట్ చేయడం జరుగుతుంది. దర్యాప్తు చేసి నిజాన్ని తెలుసుకుని దానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తాం. సార్, ఇప్పుడు వాళ్ళ బంధువులు వచ్చేసి హత్య చేసిరని ఆత్మహత్య అన్నది దర్యాప్తులో జరుగుతుంది. రిపోర్ట్ అయితే అతను హెరాస్మెంట్ అని చేసేదని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. దర్యాప్తులో హత్య లేదంటే ఆమె ఇతని హెరాస్మెంట్కి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. అదిగాక అంటే స్టేషన్లో కూర్చోబెట్టి బలవంతంగా కేసు మాఫీ చేస్తారు వాళ్ళ బంధువులు. కేసుని మాఫీ చేయడానికి వాళ్ళు వచ్చి మాట్లాడుకున్నారు. ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాన్ని బట్టి రిపోర్ట్ ఇచ్చాం. అతని తండ్రి కూడా ఇక్కడే ఉన్నారో కేసుని మాఫీ చేస్తున్నా లేదన్నాను మీరు అతన్ని అడిగి తెలుసుకోవచ్చు. బాడీ మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయండి? ఏం లేవు, వేసుకున్నట్టయితే అనుమానం.